హైదరాబాద్ లో భారీగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. రామంతపూర్ గాంధీనగర్ లో కిరాణా షాప్ వ్యాపారి ఫిరోజ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతని వద్ద నుంచి 34 కిలోల గంజాయి చాక్లెట్లను సీజ్ చేశారు. ఉప్పల్ పారిశ్రామికవాడ పరిసర ప్రాంతాల్లో చాక్లెట్లు అమ్ముతున్నారు అన్న సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేశారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవి అందిస్తారు. ఉప్పల్ రామంతపూర్ పరిధిలోని గాంధీనగర్లో ఒక కిరాణా షాప్లో పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. కిరాణా షాప్ మాదిరిగా చిన్నగా కొట్టు ఏర్పాటు చేసుకొని ఇందులోనే గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లుగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. వచ్చి షాప్పై రైడ్ చేయడంతో పాటు ఈ షాప్ నిర్వాహకుడికి సంబంధించిన ఫిరోజ్ జైన్ అనే వ్యక్తి ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాంతో 34 కిలోల గంజాయి చాక్లెట్లు పట్టుబడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఫిరోజ్ జైన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒరిస్సా నుంచి ఆ చాక్లెట్స్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రామంతపూర్, గాంధీనగర్, అదేవిధంగా చర్చ్ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ 3 కాలనీలకు వెనక వైపు పారిశ్రామిక వాడ ఉంటుంది. ఆ పారిశ్రామిక వాడ టార్గెట్గానే ఈ చాక్లెట్స్ అమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. చాలామంది కేవలం 5 రూపాయలకే ఆ చాక్లెట్లు విక్రయించడంతో పాటు 5 రూపాయల చాక్లెట్లు పెద్ద ఎత్తున మత్తు కూడా రావడంతో చాలామంది వాటికి అలవాటు పడ్డారు. దీన్ని టార్గెట్గా చేసుకుని పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే స్కూల్ స్టూడెంట్స్ టార్గెట్గా కూడా చాక్లెట్లు అమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. శంషాబాద్లో ఇలాంటి ముఠాని ఒకటి పట్టుబడింది. స్కూల్ పిల్లలకు చాక్లెట్లు అమ్ముతా ఉన్నటువంటి ఒక ముఠాను కూడా గుర్తించారు. అదే తరహాలో ఇప్పుడు రామంతపూర్లోని గాంధీనగర్లో కూడా ఒక చిన్న కొట్టులో ఈ చాక్లెట్లను అమ్మేటటువంటి ముఠాను పట్టుకున్నారు. ఫిరోజ్ జైన్తో పాటు ఇంకెంతమంది ఉన్నారు, ఇలాంటి షాపులు ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం గాంధీనగర్లో మనం చూస్తున్నటువంటి ఈ షాప్తో పాటు ఫిరోజ్ జైన్ ఇంటి వద్ద ఒక చిన్న పాన్ షాప్ ఏర్పాటు చేసుకుని అందులో కూడా ఆ చాక్లెట్స్ను అమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ షాప్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ కొద్ది మొత్తంలో స్టాక్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఫిరోజ్ జైన్ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించగా మొత్తం 34 కిలోల గంజాయి చాక్లెట్లు పట్టుబడినట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ ఒరిస్సా నుంచి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం తనతో పాటు ఇలాంటి షాపులు ఇంకెక్కడైనా సిటీలో ఏర్పాటు చేశారా, ఇంకా స్కూల్ పిల్లలకు ఏ విధంగా విక్రయిస్తున్నారు, లేకపోతే పారిశ్రామిక వాడల్లో కూడా కొంతమందిని ముఠాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా ఏమైనా విక్రయిస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ షాప్ కూడా ఓపెన్ పెట్టారు. కొద్దిసేపటి క్రితం మనం ఫిరోజ్ జైన్ భార్యతో కూడా మాట్లాడడం తెలియదు. తను చెప్తున్నటువంటి ప్రకారం ఒరిస్సాలో సాధారణంగా మనం ఎక్కడైతే చాక్లెట్లు తింటామో అదేవిధంగా ఒరిస్సాలో కూడా తింటుంటారు. అక్కడి నుంచి మేము తీసుకొచ్చి ఇక్కడ అమ్మాం తప్ప అవి గంజాయి చాక్లెట్లు కాదు, అవి తింటే కేవలం ఒక చిన్న మత్తు మాదిరిగా వస్తుంది, కానీ గంజాయి కాదు, అవి పూర్తిగా మత్తు పదార్థాలు కాదు అని తను చెప్తోంది. కానీ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించినటువంటి ప్రకారం అవి గంజాయి చాక్లెట్లుగా చెప్తున్నారు. మేడం एक बार इधर आइए. नहीं वो चॉकलेट कौन सा है बोलो, इधर आइए जी, वो बात बोलो. मगर कौन सा चॉकलेट्स मिला शॉप में और तुम्हारा घर में? సో ప్రస్తుతం తను మాట్లాడడానికి కూడా నిరాకరిస్తోంది. పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం వాటిని గంజాయి చాక్లెట్లుగా గుర్తించారు. ఇక్కడ ఉన్నటువంటి కిరాణా షాప్తో పాటు ఇంట్లో అదేవిధంగా ఇంటి వద్ద నిర్వహిస్తున్నటువంటి ఒక పాన్ షాప్లో ఈ గంజాయి చాక్లెట్లు పట్టుబడినట్లుగా తెలుస్తోంది. అవి కేవలం 5 రూపాయలకు మాత్రమే. సాధారణంగా మనం కొనేటటువంటి చాక్లెట్స్ ఏ విధంగా ఉంటాయో అదే మాదిరిగా ఈ చాక్లెట్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. పారిశ్రామిక వాడుతో పాటు స్కూల్ పిల్లలను టార్గెట్గా చేసుకొని చాక్లెట్లు అమ్ముతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. కెమెరామ్యాన్ జిల్లా రాజేష్తో రవికుమార్, ఎన్టీవీ, రామంతపూర్ నుంచి.